ఇంకో 10 దినాలైతే అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేయబోతున్నాడు మోడీ సారు. మొన్ననే లక్షద్వీప్ కు పోయి డెవలప్మెంట్ పనులకు శంకుబండలేసి అందరు పోయి చూడాలని 1 నంబర్ వీడియో తీసి బయటికి ఇచ్చిండు. అలా ఇంకో కార్యం పెట్టుకున్నాడులా. ఇంతకు ఏడికి పోయిండు, ఏం చేసిండో ఆర్చుకోవాలి కదా. చలో పాన్రి మరి. प्रधानमंत्री नरेंद्र मोदी ने मुंबई में अटल सेतु का उद्घाटन किया, जैसा कि हमने पहले ही बताया था. రైట్, ఇట్లా పరద గుంజి బ్రిడ్జి ఓపెనింగ్ చేసిండు మోడీ సారు. కానీ కట్టింది ఎన్నో చూడుర్రి, సముద్రం మీద. పాత ప్రధాని వాజ్పేయి సార్ పేరు మీద కట్టి అటల్ సేతు అని పేరు పెట్టిండ్రు. దేశంలోనే సముద్రం మీద కట్టిన పెద్ద వంతెన ఇదే. కొత్త బొంబాయి పాత బొంబాయిని కలుపుకుంటా 20,000 కోట్లతోని 20 కిలోమీటర్లు 6 లైన్ల బ్రిడ్జి కడితే అందులో సముద్రం మీదనే 16 కిలోమీటర్ల పొడవు ఉన్నది. సునామీ వచ్చినా తట్టుకునే తట్టు కొత్త టెక్నాలజీతోని కట్టిర్రట. మునుపు పాత బొంబాయికి వెళ్ళి కొత్త బొంబాయి పోతానికి 2 గంటలు పట్టేదట. ఈ బ్రిడ్జి చేయబట్టి 20 నిమిషాలనే పోవచ్చునట. దినం 70,000 బండ్లు తిరుగుతాయని అంచనా వేసిండ్రు. అటు పూణే ఇటు గోవా హైవేలను కలుపుతుంది బ్రిడ్జి. 7 ఏళ్ల కింద పనులు చాలు చేస్తే అనుకున్న టైం కంటే 6 నెలల ముందే కంప్లీట్ చేసి వాళ్ళు ఓపెనింగ్ చేసిండ్రు.